వక్ఫ్ సవరణ చట్టం గురించి పెద్ద ఎత్తున పోరాటం చేసేస్తున్నాడు ఓవైసీ గతంలో ఎన్నడూ లేనంత. ఎందుకని వేల ఎకరాల వక్ఫ్ భూముల్ని తీసుకుని విద్యాసంస్థల పేరుతో, ఆసుపత్రుల పేరుతో, వ్యాపారాల పేరుతో, పేదలకు ఇస్తున్నామన్న పేరుతో మింగేసి తక్కువ ధరలకి వక్ఫ్కి డబ్బు చూపించి మొత్తం మింగేస్తున్నాడు ఎవడు. ఎవరు అధికారంలో ఉన్నా, ఎవ్వరు చేతిలో ఉన్నా సరే పరిపాలన మత కలహాలనే భయం పెట్టి ఆ దెబ్బ చూపించి దశాబ్దాల తరబడి ముస్లింలని పేదలుగానే ఉంచి చివరికి ఆ రోడ్డు పక్కన అమ్ముకునేవాడిగానే ఉంచి ఎదగనీయకుండా విద్యలో కానీ వైద్యంలో కానీ ఉన్నత స్థితికి ఎదగనీయకుండా చేసుకొచ్చినటువంటి వాడు ఎవరు? ఓవైసీ. ఈ ఓవైసీతో పాటుగా ఇప్పుడు ఉద్యమం చేసినటువంటి వాళ్ళందరూ ఇవాళ ఒక్కటంటే ఒక్క మొక్క కూడా ముందు ఇది విన్నాం. ఏంటో తెలుసా? పెళ్లి కోసం తెచ్చిన డబ్బును లూటీ చేసినటువంటి దౌర్భాగ్యం ఎక్కడో తెలుసా? బెంగాల్లో జరిగినటువంటి ఘాతుకం. అదే సందర్భంలో ఎక్కడైతే ఇప్పుడు తాజాగా హైదరాబాద్లో చేస్తున్నది ఏ జెండాలు పెడుతున్నారు? రోహింగ్యాలకు సంబంధించిన జెండాలు వాడుతున్నారు. అంటే ఎవరు వీళ్ళంతా? అంటే రోహింగ్యాస్తాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో పెడతారా? అంటే ఈ దేశంలో అడ్డదిడ్డంగా చేసేటటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఈ దేశానికి దఖలు చేస్తారంటే ఈ దేశం మీదకి యుద్ధం చేస్తాననేటటువంటి వాడిని తీసుకొచ్చి ఈ దేశాన్ని ఆక్రమించుకుంటాననే వాడిని వెంట పెట్టుకుని తిరుగుతారా? పాలస్తీనా జెండాలు పెట్టుకునేవాడిని, ఇట్లాంటి వాళ్ళందరినీ పెట్టుకుని ఏం చెప్పదలుచుకున్నారు అసలు ఈ దేశానికి? అంటే 15 నిమిషాలు గొడవిస్తే చాలన్నటువంటి దాన్ని ప్రాక్టికల్గా చేసి చూపెడతామంటారా? ఎందుకు ఈ రెచ్చగొట్టుడు చర్యలు? వక్ఫ్ సవరణ చట్టం అనేటటువంటిది ఎవరైతే వక్ఫ్ ఆస్తులు దోచుకున్నోడు భయపడాలి, దాచుకున్నోడు భయపడాలి. ఏ హిందువు వక్ఫ్ ఆస్తులు తీసుకోవడానికి లేదు. ఆ విషయం తెలిసి ఎందుకు మోసం చేస్తున్నారు?